హలో గాయస్, నమస్తే. ఇది ఏంటనుకుంటున్నారా? తాలింపన్నం అండి. చాలా మందికి దీనికోసం తెలీదు. ఎప్పుడైనా జ్వరం వచ్చి నోరు చేదుగా ఉండి ఏది తినాలనిపించకపోయినప్పుడు కానీ, లేక ఫుడ్ డైజెషన్ సరిగ్గా అవ్వకపోయిన టైంలో మా ఇంట్లో అయితే చేస్తారు. మరి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఒకసారి ఎలా చేశారనేది కుకింగ్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రైస్ అయితే పొడిగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరగాలి. వెంటనే జీలకర్ర వాము వేసి బాగా వేగనివ్వాలి. జీలకర్ర వాము బాగా వేగిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని దాని తొక్కలని ఒలిసి వాటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జనరల్ గా చాలా మంది వెల్లుల్లిపాయ తినడానికి ఇష్టపడరు, కానీ వెల్లుల్లిపాయ తినడం వల్ల మన వెన్నెముక అయితే మంచి బలం వస్తుంది. కాబట్టి వెల్లుల్లిపాయని అయితే స్కిప్ చేయొద్దు. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకుని ఆయిల్లో వేస్తే చిటపటమంటూ మంచి ఫ్లేవర్ తో వస్తుంది. అరోమా అయితే భలే ఉంటుంది. మనకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఒకటి రెండు ఎండుమిర్చిని చిన్నగా కట్ చేసి అయితే వేసుకోవచ్చు. ఇంకా దీంతో పాటు ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్. మరి ఈ తాలింపు అంతా బాగా వేగినాక మనం ముందుగానే పొడిగా తీసి ఉంచుకున్న రైస్ ని అయితే ఇందులో వేసేయాలి. రైస్ వేసి ఒకసారి కలిపేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అంతా బాగా పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యేటట్లు అలా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఉంటే వేడివేడిగా గొంగుమలాడే తాలింపన్నం అయితే రెడీ అయిపోయింది. మరి నాకు ఇది చూస్తుంటేనే నోరు అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే మన వీడియోకి లైక్ షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.